అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. నిర్దేశిత క్వారీలతోనే అనుమతుల మేరకు రవాణా ఖర్చులు చెల్లించి ఇసుకను ఆయా ప్రాంతాల పరిధిలో నిర్మాణాలకు తరలించుకోవచ్చని నిబంధనలు పెట్టింది. ఇదే అదునుగా భావించిన ఇసుకాసులు రెచ్చిపోతున్నారు. వీరికి పుష్కలంగా అధికారుల మద్దతు పరోక్షంగా ఉండడంతో 3 పువ్వులు 6 కాయలుగా ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రీచర్లలో కాకుండా వంకలు, వాగులు, చెరువులు, వ్యవసాయ పొలాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ అక్రమార్జనకు బాటలు వేసుకుంటున్నారు. ఏడాదిన్నరగా మదనపల్లెలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ సెలవు రోజుల్లో అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చెరువులు, వంకల్లో ఇసుకను తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. మదనపల్లెతో పాటు నిమ్మలపల్లె, రామసముద్రం, కురబలకోట మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మదనపల్లె మండలం వేంపల్లె పంచాయతీ పరిధిలోని రెడ్ల చెరువు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పరిధిలో ఇసుకను యంత్రాలతో తోడిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. బసినికొండ పంచాయతీ పరిధిలోని నిమ్మలపల్లి రోడ్డు, పెద్ద చెరువులో, కొత్తవారిపల్లె పంచాయతీ పరిధిలోని తెడువంకలో, పన్నూటి పాల్యం పంచాయతీ పరిధిలోని ఎర్రగన్నేరు చెరువుల్లో ఇప్పటికే యంత్రాలతో ఇసుక తోడేశారు. కొందరు సమీ చెరువు వద్ద ఇసుకను అక్రమంగా నిల్వ చేసి విక్రయాలు సాగిస్తున్నారు. సిటిఎం పెద్ద చెరువు, నిమ్మలపల్లె మండలంలోని బహుదా కాలువ నుంచి పట్టణానికి ఇసుక రవాణా అవుతుంది. బహుదా నది పరివాహక ప్రాంతాలైన ముత్తూరు, అగ్రహారం, బండమీదపల్లె ప్రాంతాల్లో ఇదే తరహాలో ఇసుక తోడేస్తున్నారు. ఇదే కొనసాగితే చెరువులకు వచ్చే వాన నీరు నిల్వ లేకుండా పోతుంది. సాగు, తాగుకు అవసరమైన నీరు లభించే పరిస్థితి ఉండదు. చెరువుల్లో ఇసుక ఉంటేనే నీరు నిలబడి తాగునీటి పథకాలకు, వ్యవసాయానికి అవసరమైన సాగునీటి కష్టాలు తీరుతాయని రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వ సెలవులు వస్తే చాలు ఈ వ్యాపారం జోరందుకుంటుంది. రాత్రి వేళల్లో జేసీపీలతో తోడేసి ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. రెండో శనివారం, ఆదివారం సమయాల్లో అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో అక్రమార్కులు చెరువులను గుల్ల చేస్తున్నారు. వేంపల్లె, హంద్రి, నివా కాలువ సమీపంలోని మామిడి తోటలో ఇసుక నిల్వలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇసుకాసురులకు రెవెన్యూ అధికారుల మద్దతు పుష్కలంగా ఉందని పలువురు వాదన. ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలోనూ అధికారులకు సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించరనే విమర్శలు ఉన్నాయి. పైగా నిర్మాణాలు చేపట్టేందుకు ఇసుకను నిల్వ చేసుకుంటున్నారని అధికారులే వత్తాసు పలుకుతున్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. నిర్దేశిత క్వారీలతోనే అనుమతుల మేరకు రవాణా ఖర్చులు చెల్లించి ఇసుకను ఆయా ప్రాంతాల పరిధిలో నిర్మాణాలకు తరలించుకోవచ్చని నిబంధనలు పెట్టింది. ఇదే అదునుగా భావించిన ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. వీరికి పుష్కలంగా అధికారుల మద్దతు పరోక్షంగా ఉండడంతో 3 పువ్వులు 6 కాయలుగా ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రీచర్లలో కాకుండా వంకలు, వాగులు, చెరువులు, వ్యవసాయ పొలాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ అక్రమార్జనకు బాటలు వేసుకుంటున్నారు. ఏడాదిన్నరగా మదనపల్లెలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ సెలవు రోజుల్లో అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. చెప్పండి కృష్ణ. అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో కావచ్చు, అయితే ఏదైతే ఇసుక మాఫియా అయితే చాలా ఎక్కువగా జరుగుతుంది అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఇసుక మాఫియా ఏదైతే ఉందో పూర్తి స్థాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ చేరువయ్యే విధంగా అయితే శాండ్ ఉచితం అనేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయి అయితే శాండ్ ఉచితం అనేది పక్కన పెడితే అయితే దండుకునేది అయితే ఎక్కువగా అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఉమ్మడి కడప జిల్లా కావచ్చు, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో కూడా పూర్తి స్థాయి అయితే ఇసుక రవాణా మాఫియా అయితే పూర్తి స్థాయి అయితే ఎక్కువ జరుగుతుందని పలు రకాల ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఇసుక మాఫియా అయితే పూర్తి స్థాయి అయితే ఉమ్మడి కడప జిల్లాలో అయితే ఎక్కువగా జరుగుతుందని కూడా అనుకోవచ్చు. అయితే అన్నమయ్య జిల్లాలో ఎక్స్పెషల్లీ ఏదైతే మదనపల్లికి సంబంధించి కావచ్చు, అది పలు చోట్ల కూడా మదనపల్లి నియోజకవర్గంలోనే పూర్తి స్థాయి అయితే ఇసుక మాఫియా ఎక్కువగా జరుగుతుందని కూడా తెలుస్తుంది. అయితే ట్రాక్టర్కి వచ్చేసి 3,500 నుంచి 4,000 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అయితే టిప్పర్ కి అయితే 10,000 వరకు అయితే ఛార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ యొక్క ఇసుక ఏదైతే ఉందో పూర్తి స్థాయి అయితే ఇక్కడ ప్రజలు వినియోగించుకోకుండా బయట రాష్ట్రాలకైతే వెళ్లే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఇసుక మాఫియా ఏదైతే ఉందో దీన్ని అరికట్టే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన కూడా ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఇసుక మాఫియా సంబంధించి కావచ్చు, అదే విధంగా గత ప్రభుత్వంలో మనం చూసాం ఏదైతే అదే ఆ పీలేరు సంబంధించి కావచ్చు, అదే విధంగా మదనపల్లి నియోజకవర్గం సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం వైసీపీ నాయకులు కూడా
ఆ ఇసుక మాఫియా అయితే పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే మొత్తానికి పలు రకాల ఆరోపణలు వచ్చాయి, అదే విధంగా విమర్శలు కూడా దారితీసిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఇసుక దక్కట్లేదు, కానీ బడా నాయకులకి అయితే పూర్తి స్థాయి అయితే ఇసుక దక్కుతుందని తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క ఇసుక మాఫియా ఏదైతే ఉందో అరికట్టే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా అయితే చేయాలంటూ కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.